Praise the Lord. అందరికి కూడా వందనాలండి. ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మనము 2026 లో మొదటి క్లాస్ మనము ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే నేర్చుకోవటానికి మనం చేరి ఉన్నాం. దాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎవరైనా ఒక్కళ్ళు మన గ్రూప్ లో క్లాస్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి గుర్తు చేస్తే మంచిదేమో అనుకుంటున్నాను నేను. బెంజమిన్ గారు ప్రార్థన చేసిన తర్వాత మనము క్లాస్ ప్రారంభించుకుందాం. అనూప్ బెంజమిన్ గారు, లేనట్లయితే భరత్ కుమార్ సలగల ప్రార్థన చేస్తారు. వివేకత ఆంటీగా ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన మా ప్రభ, మీ యొక్క అత్యంత పరిశుద్ధ నామమునకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన గడిచిన సంవత్సరం అంతా మీ యొక్క దయగల కింద కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో ప్రభ ఓటీ సర్వే క్లాస్లో నాయన మేము పాల్గొనడానికి నాయన మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన వాక్య పరిచర్య చేయుచున్న మీ దీన సేవకుని ప్రభ నాయన మీ యొక్క పరిశుద్ధాత్మతో అభిషేకించి ప్రభ మాకు వర్తమానాన్ని చెప్పుచుండగా ప్రభా మేము మా యొక్క మనోనేత్రాలు తెలుసుకొని ప్రభా సరైన విధంగా అర్థం చేసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఆయన క్లాస్లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి వారి కుటుంబాలను బట్టి మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మేము నమ్మకంగా సమయానికి వచ్చి ప్రభా నేర్చుకోవడానికి మా కృపను అనుగ్రహించమని వీళ్ళందరికీ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సమస్త విధమైన మేళ్లను బట్టి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు యొక్క అతి పరిశుద్ధ నామంన మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనము మీరందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ బాగా చేసుకుని ఉంటారని తలుస్తున్నాను. క్రిస్మస్ కూడా మర్చిపోయి ఉంటాం, ఎందుకంటే జనవరి ఎండింగ్కి వచ్చేస్తున్నాం కదా. జనవరిలో కూడా మీరు మన ప్రేయర్ మీటింగ్స్ కలిగి ఉండి ఉంటారని నేను నమ్ముతున్నాను. మనము ఈ రోజున మనం తిరిగి ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే ప్రారంభిస్తున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వేలో మనము పెంటెకస్ట్ పంచకాండముల గురించిన విషయాన్ని మనం మొట్టమొదటిగా చూచాము. తర్వాత హిస్టారికల్ బుక్స్ మనం చూచాము, చరిత్ర గ్రంథాలను మనం చూచాము. చరిత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సంగతులను మనం చూచాము. ప్రాముఖ్యంగా రాజులకును తిరిగి దినవృత్తాంతాలకి ఉన్నటువంటి సంబంధం, తేడాలని మనము చూచాము. మిగిలినటువంటి చరిత్ర గ్రంథాలను కూడా మనము చూచాము. వాటి యొక్క ఆర్డర్ని గురించిన విషయాలను కూడా మనం చూచాము. ప్రవక్తలు రాసినటువంటి చరిత్ర గ్రంథాలు యాజక ధర్మాన్ని ఉద్దేశిస్తూ మరి దాన్ని హెచ్చిస్తూ రాసినటువంటి చరిత్ర గ్రంథాల గురించిన విషయాలు మనము చూచాం. మరి మనం తిరిగి ఈ రోజున మనము ఆ తర్వాత మనము ఇక పొయిటికల్ బుక్స్, మరి యొక్క కీర్తనలు, పద్య భాగాన్ని గురించిన విషయాలు, పొయిటికల్ బుక్స్ లో ఉన్నటువంటి పుస్తకాలు, కీర్తనలకు ఉన్నటువంటి విభజన, కీర్తనల యొక్క విశేషమైనటువంటి ఆలోచన, విశేషమైనటువంటి యొక్క లోతైనటువంటి వాళ్ళ యొక్క రచనా శైలిని గురించి, కీర్తనల యొక్క ఉద్దేశాన్ని గురించి, దానిలో ఉన్నటువంటి థియాలజీని గురించిన విషయాలు మనము చూచాము. అలానే ప్రోవర్బ్స్ మనం చూచాము, ప్రోవర్బ్స్ యొక్క డివిజన్ ని మనం చూచాము. తరువాత మనము ప్రసంగి గ్రంథాన్ని చూచాము. పరమగీతాలను కూడా మనము లాస్ట్ టైం చూచాం. పరమగీతముల యొక్క స్ఫూర్తి, పరమగీతముల యొక్క
రైట్ ఇంటర్ప్రిటేషన్ ఏమిటో కూడా మనం చూచాం. నిన్న దినాన ఒక దైవ సేవకులు అడుగుతా ఉన్నారు, ఈ నేటి దినాల్లో మ్యారేజ్ అండ్ డివోర్స్, మ్యారేజ్ గురించి మాట్లాడట్లేదు కదా, మ్యారేజ్ అండ్ డివోర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన ఒక ప్రశ్న అడిగారు నన్ను, పీటర్ గారు, ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ గురించినటువంటి సంగతులు ఎక్కడైనా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్, ఆ కంటెంట్ ఇవ్వండి అని నన్ను అడిగినప్పుడు నేను ఆయనకి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, సాంగ్ ఆఫ్ సాల్మన్ని మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే సాంగ్ ఆఫ్ సాల్మన్ లో అద్భుతంగా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్ గురించి కూడా ఇవ్వబడ్డాయి. దాన్ని మ్యారేజ్, సాంగ్ ఆఫ్ సాల్మన్ ఈస్ క్రిస్టియన్ మ్యారేజ్ అనేటువంటి విషయాన్ని మనము పరిగణనలోకి తీసుకొని దాన్ని మనము వ్యాఖ్యానం చేస్తే, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ మెచ్యూరిటీ, మనము ఎలాగ పరిపక్వతలోకి క్రైస్తవ కుటుంబం కట్టబడగలదో ఆ విషయాలు మనం నేర్చుకోవచ్చు సార్ అని చెప్పాను. సో ఫస్ట్ టైం ఆయన హీ వాజ్ సో థ్రిల్ టు లిసన్ టు దాట్ కైండ్ ఆఫ్ ఏ అప్రోచ్ టువర్డ్స్ సాంగ్ ఆఫ్ సాల్మన్. అయితే క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే ఇట్స్ డైవర్షన్ ఫ్రమ్ అవర్ ప్రైమరీ టీచింగ్ టుడే. ఈ యొక్క క్రిస్టియన్ ఫ్యామిలీ బిల్డింగ్ లో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విత్ మ్యారేజ్ బిగిన్స్ ది ఫ్యామిలీ బిల్డింగ్. ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాం, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్యామిలీ బిల్డింగ్ we also are being rebuilt individual అనే విషయాన్ని. ఫ్యామిలీ బిల్డింగ్ లో ఇండివిజువల్స్ ఆర్ రీబిల్డ్. మనం అందరం కూడా ఫాలెన్ పీపుల్ కాబట్టి వి నీడ్ టు రీబిల్డ్ అవర్ సెల్స్, అవర్ పర్సనాలిటీస్ అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతుంటాం. సో క్రిస్టియన్ మ్యారేజ్ ఈస్ మ్యారేజ్ ఆఫ్ బిల్డింగ్ and rebuilding, building the family. While you build the family, you are being rebuilt through the word of God, through your partner, into the likeness of Christ. So అంచేత అక్కడే ఆ యొక్క కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ నుంచి మనము మెచ్యూరిటీలోకి మనము ఎదుగుతాం. అందుకనే సాంగ్ ఆఫ్ సాల్మన్ లో మనం చూస్తూ ఉంటాం, ఒక చిన్న తన యొక్క ప్రేయసి యొక్క చెల్లిని గురించి మాట్లాడుతూ నాకు సహోదరు వంటిది ఆయన అంటాడు. సో ద మెచ్యూరిటీ ఆఫ్ డీలింగ్ విత్ ది ఆపోజిట్ సెక్స్ ని మనం చూస్తాం. మెన్స్ పర్స్పెక్టివ్ లో ఎలా ఆయన డీల్ చేశాడో మనం చూస్తూ ఉంటాం. అంచేత సో అక్కడితో మనము లాస్ట్ టైం మన యొక్క ఓటీ ఇంట్రడక్షన్, లేక ఓటీ సర్వేని మనము ముగించాము. ఇక మన దగ్గర ఈ టైంలో మనము ప్రాఫిటిక్ బుక్స్ ని హ్యాండిల్ చేయబోతా ఉన్నాం. ప్రాఫిటిక్ బుక్స్ లో మనము ప్రాముఖ్యంగా మనకు తెలిసినటువంటి ఆలోచనలో మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. సో మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ యొక్క డివిజన్ ని మనము స్పష్టంగా మన యొక్క బైబిల్లో మనం చూడగలం. మొదటిగా వ్రాయబడినటువంటి ప్రాఫిటికల్ ఆర్డర్ లో మొదటిగా వ్రాయబడినటువంటి ఆ యొక్క యెషయా, ఇర్మియా, ఎహెచ్కేలు, దానియేలు, వీటిని మనము మేజర్ ప్రాఫిట్స్ గా మనం చూస్తా ఉన్నాము. తిరిగి మిగిలినటువంటి ఆ యొక్క పుస్తకాలన్నింటిని కూడా మనము మైనర్ ప్రాఫిట్స్ గా, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలుగా మనం చూస్తూ ఉంటాం. మరి వాస్తవానికి అంటే పెద్ద ప్రవక్తలు అంటే స్పిరిచువల్లీ ఇన్ హయర్ పొజిషన్ అని, చిన్న ప్రవక్తలు అంటే స్పిరిచువల్లీ ఇన్ లోయర్ పొజిషన్ అనేది కాదు. మేజర్ రైటింగ్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అని చెప్పవచ్చు. వాల్యూమినస్ ఆ యొక్క కంటెంట్ పరంగా
సమాచార సందర్భంగా ఎక్కువ సంగతులను వ్రాసిన వారు, విపులంగా వ్రాసిన వారు, విస్తారంగా వ్రాసిన వారు, గ్రంథస్థం చేసిన వారు, వారిని మనము మేజర్ ప్రాఫిట్స్ గా చెప్తా ఉన్నాము. తిరిగి మనము సంక్షిప్తంగా మరి వారు ప్రవచనాలు రాసిన వారిని మైనర్ ప్రాఫిట్స్ గా మనం చెప్తా ఉంటున్నాం. సో అంచేత మరి ప్రాఫిట్స్ ఆర్ ఆల్ కాల్డ్ బై గాడ్, కానీ ఇక మేజర్ ప్రాఫిట్స్ మైనర్ ప్రాఫిట్స్ యొక్క ఆలోచన, మేజర్ ప్రాఫిట్స్ మైనర్ ప్రాఫిట్స్ యొక్క ఆలోచన అది సంఖ్యాపరమైనది. అది యొక్క రైటింగ్స్ యొక్క వాల్యూమ్స్ ని బట్టి ఆధారంగా చేసుకుని వ్రాయబడినట్లుగా పిలువబడినట్లుగా మనం చూడాలి. అయితే మరి యూదుల యొక్క వాళ్ళ యొక్క ఆర్డర్లో మనం ఆలోచన చేసినట్లయితే, ఇజ్రాయెల్ యొక్క ఆర్డర్లో మనం ఆలోచన చేసినట్లయితే, వాళ్ళు ప్రాఫిటిక్ బుక్స్ ని మనము మేజర్ ప్రాఫిట్స్ మైనర్ ప్రాఫిట్స్ గా మనము ఎలా డివైడ్ చేస్తామో అలా కాకుండా వాళ్ళు చేసినటువంటి డివిజన్ వేరేగా ఉంది. అదేంటంటే ఫార్మర్ ప్రాఫిట్స్ అండ్ లేటర్ ప్రాఫిట్స్ ఉన్నారు. ఫార్మర్ ప్రాఫిట్స్ అండ్ లేటర్ ప్రాఫిట్స్ అని వారు పిలిచారు. సో ఫార్మర్ ప్రాఫిట్స్ అందరూ కూడా ఎవరు అంటే, ఫార్మర్ ప్రాఫిట్స్ అందరూ కూడా సమూయేలు నుంచి ప్రారంభం అవుతా ఉంది. సమూయేలు మరి ఇక హిస్టారికల్ బుక్స్ రాసిన వారు జాషువా, మరి తిరిగి సమూయేలు, వీరందరూ కూడా ఫార్మర్ ప్రాఫిట్స్ గా వారు పిలువబడ్డారు. చరిత్రను, ఇస్రాయేల్ యొక్క చరిత్రను, ఈ యొక్క థియోక్రాటిక్ నేషన్ గా ఉన్నటువంటి దైవ పాలన దేశంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ యొక్క చరిత్రను యొక్క ఫార్మర్ ప్రాఫిట్స్ వాళ్ళు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఓకే, సో ఫార్మర్ ప్రాఫిట్స్ వ్రాసారు, లేటర్ ప్రాఫిట్స్ వ్రాసారు. ఫార్మర్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ది ఇజ్రాయెల్, ఫ్రమ్ ది జూయిష్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ టాకింగ్. ఫార్మర్ ప్రాఫిట్స్ వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ లో ఎవరు అంటే వారు ఇస్రాయల్ దేశ చరిత్రను రాసినటువంటి వారు. అందుకని శామ్యూల్స్ స్కూల్ ఉండేది, సమూయేలు యొక్క ప్రవక్తల పాఠశాల ఉండేది. ప్రవక్తలు ఏం చేసేవారు, మరి ఇజ్రాయెల్ చరిత్రను భద్రపరచడంలో వారు నిమగ్నమై ఉండేవారు. సో వాళ్ళు 24/7 ప్రవచనం చేయలేదు. వాళ్ళ యొక్క రెగ్యులర్ రొటీన్ లో దే హ్యాడ్ అ వర్క్ ఆ స్కూల్లో. అదేంటంటే ఇజ్రాయెల్ యొక్క చరిత్రను గ్రంథస్థం చేయటం. మరి లేటర్ ప్రాఫిట్స్ వారు ఇజ్రాయేల్ యొక్క భవిష్యత్తుని గురించి, ఇజ్రాయేల్ యొక్క ప్రస్తుతమైన పరిస్థితి గురించి, తిరిగి నిత్యత్వం గురించి కూడా వారు గ్రంథస్థం చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో దర్ ఇస్ ఏ classical distinction between మేజర్ ప్రాఫిట్స్ అండ్ ఫార్మర్ ప్రాఫిట్స్. పూర్వపు ప్రవక్తలు, తర్వాతి ప్రవక్తల యొక్క స్పష్టమైనటువంటి ఆ యొక్క విభజనను మనము చూడవచ్చు. సో లేటర్ ప్రాఫిట్స్ కాకుండా కొంతమంది ఓరల్ ప్రాఫిట్స్ ఉన్నారు. ఓరల్ ప్రాఫిట్స్ వీరు పుస్తకాలు రాయలేదు, వీరు ఏమి కూడా గ్రంథస్థం చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే ఓరల్ ప్రాఫిట్స్ ఉన్నారు. ఫార్మర్ ప్రాఫిట్స్ అండ్ లేటర్ ప్రాఫిట్స్, తర్వాత ఓరల్ ప్రాఫిట్స్ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఓరల్ ప్రాఫిట్స్ లో ఎవరు ఏమి కూడా గ్రంథస్థం చేయకుండా ఆ కాలంలో జరిగిన సందర్భాల్లో వారు అపియర్ అయ్యారు, మళ్ళీ డిసపియర్ అయిపోయారు. నాతాను, అహీజా, ఇద్దో, యేహూ, తర్వాత ఎలీషా, ఎలైజా, ఏలియా, ఎలీషా, వీరందరూ కూడా ఓరల్ ప్రాఫిట్స్ గా వస్తారు. ఇంకా చాలా మంది ఉన్నారు. అజర్య, హనాని, యెహూయేలు, తర్వాత హుల్దా, వీరందరూ కూడా ఓరల్ ప్రాఫిట్స్ గా మనం చూస్తూ ఉంటాం. రైట్. సో అంటే ఇజ్రాయెల్ యొక్క జూయిష్ యొక్క ప్రాఫిటిక్ డివిజన్ లో ఫార్మర్ ప్రాఫిట్స్ ఉన్నారు, లేటర్ ప్రాఫిట్స్ ఉన్నారు. ఫార్మర్ ప్రాఫిట్స్ ఇజ్రాయెల్ యొక్క చరిత్రను వ్రాసిన వారుగా ఉంటున్నారు. లేటర్ ప్రాఫిట్స్ ఇజ్రాయెల్ యొక్క
వారి యొక్క ప్రస్తుతమైన ఆత్మీయమైన స్థితిని గురించి రాశారు. ఇజ్రాయెల్ యొక్క భవిష్యత్తుని గురించి వారు ప్రవచించారు. తర్వాత మెస్సేను గురించి వారు నిరీక్షణ ఇచ్చి మెస్సే యొక్క ఆగమనం గురించి వారు ప్రవచించారు. నిత్యత్వం గురించి కూడా, ఇటర్నిటీ గురించి కూడా వారు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది మనము జూయిష్ యొక్క డివిజన్ ని మనము పరిగణలోకి తీసుకుని ఇజ్రాయెల్ యొక్క లేక ఓల్డ్ టెస్ట్మెంట్ అంతట్లో కూడా ప్రాఫిట్స్ ని మనము 3 భాగాలుగా విభజించుకోవచ్చు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఫార్మర్ ప్రాఫిట్స్, లేటర్ ప్రాఫిట్స్ అండ్ దెన్ ఓరల్ ప్రాఫిట్స్. ఈ 3 డివిజన్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అయితే మరి ఈ యొక్క ప్రాఫిట్స్ కి ఇవ్వబడినటువంటి సహజంగా వారు ఇచ్చినటువంటి పేరు ఏమిటి అంటే నబీ అనేటువంటి దానితో వారు పిలిచేవారు. నబీ, ఫ్రీక్వెంట్లీ యూజ్ ద వర్డ్ ప్రాఫిట్ ఇస్ నబీ. సో నబీ అనేటువంటి పదాన్ని మనము ఓల్డ్ టెస్ట్మెంట్ లో 300 టైమ్స్ మనం చూస్తూ ఉంటాం. 300 సార్లు ఈ యొక్క నబీ అనేటువంటి పదాన్ని మనము చూడగలం. సో దీని యొక్క అర్థం ఏంటంటే మెసెంజర్, ద వన్ హూ ప్రొక్లైమ్స్, ఎవరైతే ప్రకటన చేస్తున్నారో దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మాటను ప్రజల దగ్గరకు తీసుకుని వచ్చి ప్రకటన చేస్తున్నారో వారిని నబీ అన్నారు. సో ప్రవక్తలకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క పేరు జూయిష్ కమ్యూనిటీలో ఏమిటంటే నబీ. నబీ ఇస్ ద వన్ హూ స్పీక్స్ ఫర్ పీపుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్. దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడేటువంటి వాడు. సో 300 times we see that is been written. సో మనము ప్రవక్తల పుస్తకాలని ఎందుకు చదవాలి అని మనం అడిగినట్లయితే డెనిస్ మాక్ గారు ఒక చక్కని విశ్లేషణ మనకి ఇస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా మీకు సాఫ్ట్ కాపీ ఆఫ్ హ్యారిసన్ బుక్ ఉన్నది, ఇంట్రడక్షన్ టు ది ఓల్డ్ టెస్ట్మెంట్. సో అందులో కూడా మరి ప్రాఫిట్స్ యొక్క చక్కని ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్లీజ్ రీడ్ దట్ అండ్ ఇట్ ఈస్ యువర్ రీడింగ్ అసైన్మెంట్. మీ అందరికీ కూడా అది చదవవలసినటువంటి అసైన్మెంట్. అది చదివిన తర్వాత నేను హ్యారిసన్ బుక్ లో నుంచి ప్రాఫిట్స్ గురించిన ఇంట్రడక్షన్ చదివాను అని నాకు మీరు రిపోర్ట్ చేయాలి, మీరు నాకు చెప్పాలి, రైట్? సో చేత ఈ యొక్క ఎందుకు చదవాలి అని మనం అడిగినట్లయితే ప్రవచనాల గురించి ఎందుకు చదవాలి అని మనం అడిగినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో లేక ఓల్డ్ టెస్ట్మెంట్ లో 20 to 25% of the Old Testament, 3/4 of the 25% of the Old Testament is a prophecy. పాత నిబంధన గ్రంథంలో 20 నుండి 25% వరకు మరి అది ప్రవచనాలతో నిండినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో అంచేత మనము ప్రవక్తల గురించి చదవకుండా, మరి ప్రవచనాలను మనం చదవకుండా బైబిల్ని పూర్తిగా మనము అర్థం చేసుకోలేము అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆయన యొక్క దైవ పాలనలో ఆయన ఇజ్రాయేలును ఎన్నుకున్నటువంటి ఆ క్రమంలో ఇజ్రాయేలీలకు మరి 3 ఆఫీసెస్ ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇన్ ఎ థియోక్రటిక్ నేషన్, గాడ్ హెస్ గివెన్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ 3 ఆఫీసెస్. మరి 3 ఆఫీసెస్ వ్యవస్థలను ఆయన ఇచ్చినాడు. 3 కార్యాలయాలని ఆయన ఇచ్చినాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రాఫిట్స్, వారికి ప్రవక్తలను ఇచ్చినాడు. రెండవదిగా వారికి యాజకులను ఇచ్చినాడు. ఈవెన్ బిఫోర్ ది ఫార్మేషన్ ఆఫ్ ద నేషన్, బిఫోర్ దే టేక్ ఓవర్ కానాన్ వారు స్వాధీనం చేసుకోక ముందుగా ప్రవక్తలను ఇచ్చాడు, తరువాత యాజకులను ఇచ్చినాడు. ఆ కాలక్రమంలో తిరిగి రాజును కూడా ఇచ్చినాడు. సో సమూయేలు కాలం వరకు కూడా మరి ప్రవక్తలే మరి వారు ధర్మకర్తలుగా
వారు పరిపాలకులుగా ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఆ తర్వాత మనము సౌలు నుంచి ప్రారంభించబడి కొనసాగుతూ వచ్చింది ఆ మరి రాజుల కాలాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలన చేసినటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు యొక్క 3 ప్రాముఖ్యమైన ఆఫీసెస్ ఏంటంటే ప్రాఫెట్ ప్రాఫెట్ అండ్ దెన్ ప్రీస్ట్ అండ్ కింగ్. 3 విషయాలు. ఈ 3 కూడా ప్రాముఖ్యమైనవి, 3 కూడా సమానమైనవి. మొట్టమొదటి ఓల్డ్ టెస్ట్మెంట్ లో మొట్టమొదటి ప్రవక్త ఈ 3 ఆఫీసెస్ కలిగి ఉన్నటువంటి ఒకే ఒక ప్రవక్త, మొట్టమొదటి ప్రవక్త ఎవరంటే సమూయేలు. ఆయన మరి ప్రాఫెట్ గా, ప్రీస్ట్ గా, మరి కింగ్ అంటే జడ్జి గా ఆయన ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. తర్వాత ఆ డివిజన్ మనము దాన్ని కంప్లీట్ గా డివైడ్ చేయటాన్ని దాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. సో అంచేత మనము ప్రాఫిట్స్ ని, ప్రాఫిటికల్ ఆర్డర్ ని, ప్రాఫిటికల్ లిటరేచర్ ని మనము ఎక్స్క్లూడ్ చేయటానికి, మనం ఎస్కేప్ అవటానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేదు. మరి ఎందుకు మనము ఈ యొక్క ప్రవచనాలు మనం చదవాలి అంటే, ప్రవచనాలు దేవుని యొక్క నమ్మకత్వాన్ని, ఇట్ prophecies demonstrate God's faithfulness, దేవుని యొక్క నమ్మకత్వాన్ని. రెండవదిగా మరి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని. సో ది ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, ది sovereignty of God and the mighty power of God, omnipotence, దేవుని యొక్క మరి శక్తిని మనము ఈ యొక్క ప్రవచన గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. సో ప్రవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. సో వి సీ 3 things of God. One is God's faithfulness, the second one is God's sovereignty, and the third thing is the omnipotence of God. దేవుని యొక్క మరి సర్వశక్తిమంతత్వాన్ని మనము చూస్తూ ఉంటాము, రైట్? సో అంచేత ఒక ప్రాఫెసీ ఇస్తున్నప్పుడు ప్రాఫెట్ మే బి వీక్. ఇర్మియాని మనం చూస్తూ ఉంటాము. ఆయన ఎంత బలహీనుడిగా ఉన్నాడో మనం చూస్తూ ఉంటాం. జైల్లో వేయబట్టాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇట్ ఈస్ నాట్ ది స్టేచర్ ఆఫ్ ద ప్రాఫెట్, ఇట్ ఈస్ ది స్టేచర్ ఆఫ్ ద ప్రాఫెసీ అండ్ ద స్టేచర్ ఆఫ్ గాడ్. మరి ప్రవక్త యొక్క శక్తి కాదు, కానీ ప్రవక్త యొక్క ఆ యొక్క బలము కాదు, కానీ మరి లేక ఇది ప్రవచనం యొక్క శక్తి, ప్రవచనం యొక్క బలం. మరి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలాన్ని వారు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. బలహీనమైనటువంటి ప్రాఫిట్స్ బలమైన ప్రవచనాలను ఇచ్చారు. మనకు మరొక చక్కని ఉదాహరణ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏలియా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా బలమైన వాడుగా మనం భావిస్తూ ఉంటాం, కానీ మనకి ఏలియా యొక్క స్ట్రగుల్స్ మనం గమనిస్తూ ఉంటాం. ఎలా ఆయన బలహీనుడిగా ఉన్నాడో, ఎలా భయపడ్డాడో, మరణం గురించి భయపడి యెజబెల్ దగ్గర ఆ గొప్ప అద్భుతం చేసిన తర్వాత భయపడ్డాడో మనం చూస్తుంటాం. సో ది న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ని మనము ఏలియా ప్రవక్తలో మనం చూస్తాం. మరణాపేక్ష గలవాడుగా ఉన్నాడు అనే విషయం చూస్తూ ఉంటాం, రైట్? సో అంచేత మనము ప్రాఫిటికల్ బుక్స్ ని మనం చదువుతున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ద స్టేచర్ ఆఫ్ ద ప్రాఫిట్ దట్ వి సీ, ఇట్ ఈస్ ది స్టేచర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది prophecy and the stature of God, who God is, ఎవరు దేవుడు అనేటువంటి విషయం, దేవుడు యొక్క గొప్పతనం ఏంటి, ఆయన యొక్క నమ్మకత్వం ఏంటి, ఆయన యొక్క సావర్నిటీ ఏంటి, ఆయన యొక్క మైటీనెస్ ఏమిటి అనే విషయాన్ని మనము చూడగలం. ఇశ్రాయేలు ప్రజలు మరి బబులోనికి అప్పగిస్తున్న సందర్భాన్ని ప్రకటన చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. అది ఎందుకనంటే దేవాలయం కట్టబడి ఉంది కాబట్టి వారు దేవాలయం మీద వారు ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. మా యొక్క దేశంలో దేవాలయం ఉన్నది కనుక అన్ని జనులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంచుతానన్నాడు. కాబట్టి దేవాలయాన్ని మరి ఎవరు కూడా మా దేశాన్ని ఆక్రమించలేరు,
ఇట్ ఈస్ ద టెంపుల్ అంటే అప్పుడు ప్రవక్త అంటాడు, లేదు టెంపుల్ను కూడా పడగడతారు అని చెప్పినప్పుడు ప్రవక్తను చంపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి మనము ఆ, ఇలా దేవుని శక్తిని వారు ప్రకటిస్తున్నారు. మీరు ఖచ్చితంగా మీరు బబులోని చెరలోనికి వెళ్తారు అనే విషయాన్ని ప్రకటించడం అనేది, అది ఒక బలహీనమైనటువంటి బలహీనమైన వ్యక్తి, అతను మాట్లాడటం చాలా కష్టమే. కానీ అక్కడ ఆ దేవుని యొక్క బలాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇస్రాయేల్ ప్రజలు వారు నమ్ముకున్న బలము కన్నా, ఆ, వారి యొక్క సొంత నీతి యొక్క బలం కన్నా, వారు ఏ దేవాలయం దేవుని మీద కన్నా దేవాలయం మీద చూపినటువంటి విశ్వాసాన్ని బట్టి మరి బలమైన హస్తంతోనే ఆయన వారిని మరి చెరలోనికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి ప్రవచనాల వలన మనము దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనము చూస్తూ ఉంటాము, సావర్నిటీని మనం చూస్తూ ఉంటాము, దేవుని యొక్క మైటీ పవర్ని మనం ప్రవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏంటి దీనివల్ల వచ్చే ఆశీర్వాదం ఏమిటి అని అంటే, ఇట్ గివ్స్ అస్, ఇట్ జనరేట్స్ హోప్. మనలో గొప్ప విశ్వాసంలో మరి గొప్పదైనటువంటి ఆ నిరీక్షణను ఇస్తుంది. ప్రాఫెసిస్ గివ్స్ అస్ హోప్. ఇస్రాయేల్ ప్రజలకు మరి వారు దేవుని యొక్క శక్తిని ఆ యొక్క చెరలో ఎక్సైల్లో వారు అనుభవించారు. దేవుడు తన మాట చొప్పున తన శక్తి చొప్పున వారిని ఇస్రాయేల్ ప్రజలను చెదరగొట్టడాన్ని వారు ఎక్స్పీరియన్స్ చేశారు. అప్పుడు ప్రవక్తలు గుర్తుకొచ్చారు వారికి, ప్రవచనాలు గుర్తుకొచ్చాయి వారికి. ఇర్మియా గుర్తుకొచ్చాడు, ఎహెచ్కేల్ గుర్తుకొచ్చాడు. ఎహెచ్కేలు ఆ యొక్క మిడిల్ ఆఫ్ ది ఎక్సైల్లో ఉన్నాడు. తిరిగి యెషయా గుర్తుకొచ్చాడు వారికి. అయితే అలా గుర్తుకు రావటాన్ని బట్టి వారు చెప్పినటువంటి ప్రవచనాలని వారు జ్ఞాపకం చేసుకున్నారు. వెన్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్, దే బిగాన్ టు ట్రస్ట్ ఇన్ ది ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అంచేత వారిలో నిరీక్షణ కలుగచేసింది. ఈ ప్రవక్తలు ఏం చెప్పారు? మెస్సేను గురించి చెప్పారు, మెస్సేను గురించి ప్రకటన చేశారు. వారు ఇంకేం చెప్పినారు? వారు రిటర్న్ గురించి చెప్పారు. యూ విల్ బి రిటర్న్. మీరు ఎలాగన 3 దఫాల్లో మీరు ఎక్సైల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు, అలానే మీరు తిరిగి వస్తారు అనేటువంటి విషయాన్ని వారు ప్రకటన చేశారు. సో దే బిగాన్ టు ట్రస్ట్ ఇన్ ది ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. మరి ప్రాముఖ్యంగా దే బిగాన్ టు ట్రస్ట్ ఇన్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దే బిగాన్ టు హ్యావ్ హోప్ ఫర్ ది ఇటర్నల్, ఫర్ ది మెస్సయా అనే విషయాన్ని మనం ఎలా జ్ఞాపం చేసుకోవచ్చు? ఆ ఆశ, ఆ యొక్క నిరీక్షణ వారిలో బిల్డ్ చేయబడింది ఈ యొక్క ప్రవచనాల ద్వారా అని మనం ఎలా జ్ఞాపం చేసుకోవచ్చు? దానియేలు గ్రంథంలోనికి వచ్చినప్పుడు దానియేలు తాను దేవుని యొద్ద విచారణ చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రవక్తల యొక్క ప్రవచన కాలము పూర్తవుతుంది అనే విషయాన్ని ఆయన గుర్తెరిగినప్పుడు. సో హీ రిమెంబర్డ్ జెర్మియాస్ ప్రాఫెసీ ఈస్ కమింగ్ టు ఎ కంక్లూషన్. అది ఆ యొక్క చరణ్ గురించిన విషయం పూర్తవుతుంది అనే విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో విచారణ చేయడానికి వెళ్ళటం చూస్తా ఉన్నాం. సో మరి ఈ యొక్క దానియేలు గొప్పదైనటువంటి నిరీక్షణతో, ప్రవచనం నుండి నిరీక్షణ పొందిన వాడుగా దేవుని సన్నిధిలో ఆయన కనబడటాన్ని మనం చూస్తా ఉన్నాం. మనము కూడా క్రైస్తవులంగా కూడా మనము కూడా నిరీక్షిస్తున్నాం. ఎంతకాలం నుంచి నిరీక్షిస్తున్నాము? 2000 years గా మనం నిరీక్షిస్తున్నాం. దేని గురించి నిరీక్షిస్తున్నాము? మెస్సయ యొక్క లేక యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి మనం నిరీక్షిస్తున్నాము. ఎండ్ టైమ్స్ గురించిన విషయాలు మనం ఆలోచన చేసేటప్పుడు ఒక ప్రాముఖ్యమైన క్రైస్తవ నిరీక్షణ యొక్క ప్రాముఖ్యమైనటువంటి నిరీక్షణ ఏంటంటే సెకండ్ కమింగ్, ది సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ. ఎందుకు మనం నమ్ముతుంటున్నాము? ఆయన తానే తిరిగి నేను రానయ్యున్నానని చెప్పి ఉన్నాడు. ఇందులో దేవుని యొక్క శక్తి ఉన్నది, దేవుని యొక్క నమ్మకత్వం కూడా ఉండటాన్ని మనం చూస్తున్నాం. సో వీఆర్ హోపింగ్ ఫర్ ది కమింగ్ ఆఫ్ క్రైస్ట్ బికాస్ వీఆర్ బిలీవింగ్ ఇన్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అండ్ బికాస్ వీఆర్ బిలీవింగ్ ఇన్ ద మైటీనెస్ ఆఫ్ గాడ్. సో ఆయన యొక్క శక్తిని మనం నమ్ముతుంటున్నాం. ఆయన ఎలా వస్తాడో కూడా చెప్పాడు, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో కూడా ఆయన చెప్పాడు. సో వీటన్నిటిని కూడా మనం నమ్మటానికి గల కారణం ఏంటంటే ప్రాఫెసీస్, మనకి ఇవ్వబడినటువంటి
ప్రవచనాల యొక్క నెరవేర్పు. అంచేత మొదటిగా దేవుణ్ణి నమ్మటానికి, దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ ని, దేవుని యొక్క సావర్నిటీని, దేవుని యొక్క ఆమ్నిపొటెన్స్ నమ్మటానికి కారణమవుతున్నట్లయితే, రెండవదిగా ఇట్ ఈస్ గివింగ్ అస్ ద హోప్, మనకి నిరీక్షణ. అందుకనే ఈ యొక్క నిరీక్షణ ఏమన్నామంటే సజీవమైన నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఈ యొక్క నిరీక్షణలో మనము విసిగిపోము. ఈ నిరీక్షణ సన్నగలదు. ఈ నిరీక్షణ ఇంకా కూడా బలం పొందుతూనే ఉంది. సో ది యాంకరింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రాఫెసీ, ప్రవచనాలు, ప్రవచనాలు, రైట్? సో అంచేత ఎవరైతే ప్రవచనాలను నమ్ముతుంటున్నారో, మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు, కొత్త నిబంధన గ్రంథంలో ప్రవచనాలు నమ్ముతుంటున్నారో, వారి యొక్క నిరీక్షణ సన్నగిల్లదు, రైట్? సో అంచేత ఇది మన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు. మన యొక్క నమ్మకానికి, మన నిరీక్షణకి కారణం మన యొక్క ఎక్స్పీరియన్సెస్ కాదు, దేవుని యొక్క లేఖనం యొక్క ప్రవచనాలను బట్టి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి మూడవ ఆశీర్వాదం ఏమిటంటే, మొట్టమొదటిగా మనం see God's faithfulness and God's sovereignty and God's omnipotence. రెండవదిగా it gives us a blessed hope. మూడవదిగా మనం చూసినట్లయితే మనము ఆ యొక్క గాడ్లీ లివింగ్, దైవికమైనటువంటి జీవితం, ఓకే, ఆ యొక్క గాడ్లీనెస్ కొరకు మనం జీవించడానికి మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది, మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఇట్ గివ్స్ us గాడ్లీనెస్. ఎక్సైల్లో ఈ చెరలో వారు బాగా శ్రమపడ్డారు. మరి వారు తిరిగి తమ స్వంత దేశానికి వస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి ఎజ్రా కాలంలో మనం చూస్తూ ఉంటున్నాం, వారు ఒక జాము సేపు దేవుని యొక్క వాక్యాన్ని చదివారు, ఒక జాము సేపు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు ప్రార్థించినప్పుడు వారు పశ్చాత్తాపడ్డారు, వారు రికన్సైల్ చేయబడ్డారు, వారు సమాధానపరచబడ్డారు, వారు రెస్టిట్యూషన్ కూడా చేసుకుంటారని మనం చూస్తున్నాం. ఆ రివైవల్లో ఆ గొప్ప విషయాన్ని మనం చూస్తున్నాం. సో దే డిసైడెడ్ టు లీడ్ ఏ గాడ్లీ లైఫ్. ప్రవచనముల యొక్క నెరవేర్పును వారు గమనించిన తర్వాత ఎంత ఆన్ ద డాట్ లాగా ప్రతి విషయం కూడా మరి ప్రవక్తలు చెప్పిన రీతిగానే, మరి యెషయా చెప్పిన రీతిగానే, ఇర్మియా చెప్పిన రీతిగానే, మరి యెహెజ్కేలు చెప్పిన రీతిగానే నెరవేర్చబట్టాన్ని చూసినప్పుడు వారు ప్రవక్తలు ప్రజల యొక్క పాపాన్ని వారు ఎక్స్పోజ్ చేశారు. దేవుని యొక్క కార్యాలు, ఆయన చేయబోయే కార్యాలని ఆయన చెప్పటాన్ని చూసిన తర్వాత వారు పశ్చాత్తాపడటాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో అంచేత వారు పశ్చాత్తాపడి దేవుని యొక్క మార్గములను అనుసరించడానికి తీర్మానం చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం, రైట్? అది మూడవ ఆశీర్వాదము. ఓకే, ఇట్ లీడ్స్ us టు గాడ్లీ లివింగ్. నాలుగవదిగా మనం చూసినట్లయితే మరి ప్రవచనాలు మరి ప్రత్యేకంగా దేవుని యొక్క సత్యాన్ని మరి బయలుపరుస్తూ ఉన్నాయి. ఇట్ టీచెస్ us, గాడ్ గివ్స్ ది లెసన్స్ త్రూ ప్రాఫిట్స్. ప్రవక్తల ద్వారా మనకి పాఠాలని, లెసన్స్ ఆఫ్ ట్రూత్, సత్యం గురించినటువంటి పాఠాలని ప్రవక్తల ద్వారా ఆయన ఇస్తుంటున్నాడు. సత్యాన్ని ప్రవక్తలు వివరించినంతగా మరి ఇంకెవరు కూడా వివరించలేరు, రైట్? సో దేవుని యొక్క సత్యాన్ని ప్రవక్తలు వివరించినట్లుగా మరి ఇంకెవరు కూడా వివరించలేరు. అద్భుతంగా మనం చూస్తూ ఉంటాం ఎలాగనా దేవుని యొక్క మరి సత్యం, ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఎలా ఇవ్వబడిందో మనం చూస్తూ ఉంటాం, రైట్? ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడో కూడా మనం చూస్తూ ఉంటాం. మీరు ఈ యొక్క కోణంలో మరి దేవుని యొక్క సత్యాన్ని ఎలా మరి ఇర్మియా వివరించాడు, ఎలా యెషయా వివరించాడు, ఎలా మరి యెహెజ్కేలు వివరించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇట్ రియల్లీ అమేజెస్ us, మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. సో దే హ్యావ్ టాట్ ది ట్రూత్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క సత్యాన్ని బోధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇలిస్ట్రేటివ్ గా కూడా బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలిస్ట్రేటివ్ గా కూడా ఆయన బోధించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ప్రవక్తల యొక్క జీవితాల్లో ఆ యొక్క ఇలిస్ట్రేషన్స్,
వారిని ఎగ్జాంపుల్ గా చేసి వారు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, వారు కొన్ని మోడల్స్ చూపించారు, వారే మోడల్ గా అవటాన్ని మనం మరి యొక్క ప్రవచనాలలో మనము చూస్తూ ఉంటాం. సో ఇట్ టీచెస్ అస్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, అండ్ దెన్ ఇట్ డిమాన్స్ట్రేట్ అస్ ది వల్నరబిలిటీ ఆఫ్ సెన్. పాపము యొక్క మరి ఆ యొక్క మనిషి యొక్క పాపం విషయంలో మనిషి మరి ఎంతగా వల్నరబుల్ గా ఉన్నాడో, ఎంతగా బలహీనుడిగా ఉన్నాడో ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. వల్నరబిలిటీ ఆఫ్ సిన్ అన్నమాట. మ్యాన్ ఈస్ వల్నరబుల్, అంత బలహీనంగా ఉన్నాడు. అందుకనే మనము ఈ యొక్క ఫ్రీ విల్ కాన్సెప్ట్ చెప్పేవారు, దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు అని చెప్పేటువంటి వారు. మరి మనకి దేవుని కాకుండా ఏదైనా చూస్ చేసుకోవడానికి ఒకవేళ మనకి ఫ్రీడమ్ ఉండొచ్చు. ఈ రోజున నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీతో మాట్లాడటానికి నా ఫ్రీడమ్ని ఉపయోగించున్నాను కదండి. నేను ఎక్స్క్యూజ్ చేసుకోవాలంటే జాన్ కొంచెం గారికి మరి మెసేజ్ పెట్టి నేను నా ఫ్రీడమ్ను ఉపయోగించుకుని నేను ఈరోజు టీచ్ చేయనండి అని చెప్పవచ్చు. కానీ నేను ఈరోజు టీచ్ చేయడానికి గల కారణం ఏంటంటే నేను టీచ్ చేయాలనుకున్నాను కాబట్టి టీచ్ చేస్తాను. ఓకే, ఐ యూస్ ఫ్రీడమ్. But when it comes to the sin, and when it comes to the choosing of God, man is vulnerable. Man is vulnerable. Man wants to choose God, but instead of choosing God, he doesn't choose God. దేవుని అందుకనే చూడండి, చాలా మంది మేము మారుమనసు పొందాలనుకుంటున్నామండి కానీ పొందలేకపోతున్నామండి అని చెప్తూ ఉంటారు. కొంతమంది నేను ఈ యొక్క అలవాట్ల నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను కానీ విడుదల పొందలేకపోతున్నానండి అని చెప్తూ ఉంటారు. ఆ వల్నరబిలిటీ, మ్యాన్స్ వల్నరబిలిటీ ఆఫ్ బిఫోర్ సిన్ అనేటువంటి విషయాన్ని ప్రవచనాలలో మనము చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ వల్నరబిలిటీ, ద వల్గారిటీ ఆఫ్ సిన్, పాపం యొక్క అసహ్యతను, పాపం యొక్క ఆ యొక్క ఎలక్ట్రేషన్ కొరకు నేను వల్నరబుల్ అనేటువంటి విషయాన్ని చెప్తూ మరి వల్గారిటీ అనేటువంటి ఆ యొక్క ఎలక్ట్రేషన్ కొరకు, ఎతి ప్రాస కొరకు నేను వల్గారిటీ అనే పదాన్ని ఉపయోగించాను. ద హీనియస్ సెన్స్, చాలా చాలా అసహ్యమైనటువంటి పాపాలని మనిషి యొక్క హృదయాన్ని ఎక్స్పోజ్ చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. చాలా మంది క్రైస్తవ వ్యతిరేకులు బైబిల్ గ్రంథం భూత పుస్తకము అని ముద్ర వేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం భూత పుస్తకం కాదు, కానీ బైబిల్ గ్రంథములో పాపము ఎంత భూతో, ఒకవేళ బైబిల్ గ్రంథాన్ని నువ్వు భూత పుస్తకం అని నమ్మినట్లయితే మనిషి యొక్క హృదయం ఎంత భూతతో నిండి ఉందో అది వ్రాయబడింది. సో అందుకనే ఆ యొక్క పదాన్ని వల్గారిటీ ఆఫ్ సిన్. సో when you read the prophecies, you see the vulgarity of sin. పాపం యొక్క అసహ్యత, పాపం యొక్క ఆ యొక్క హేయమైనటువంటి స్థితిని మరి మనము చూడవచ్చు, రైట్? సో అంచేత ప్రవచనాల్లోనే ప్రవక్తలే పాపాన్ని అలా ఎక్స్పోజ్ చేయటాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. సో దేవుని యొక్క మాటకు, ఈ కారణాన్ని బట్టి దేవుని యొక్క మాటకు విధేయతను చూపించడానికి కూడా మనం చూస్తూ ఉంటాము ప్రవచనాల ద్వారా. మరి ఈ యొక్క వెన్ ప్రాఫెసీ ఎక్స్పోజెస్ ద మ్యాన్స్ vulgarity of sin, when it teaches us the truth of God, and we go to God, మనము తిరిగి దేవుని దగ్గరికి మనము వెళ్తుంటున్నాము. దేవుని యొక్క వాక్కునుకి మనం విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నాము. మేము పాపము చేసి అసహ్యులమైతే మీ అని పశ్చాత్తాపడ్డారు, రైట్? సో బిఫోర్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్, we see how wicked we are. మనం ఎంతటి దుర్మార్గులమో, దేవుని ఎదుట ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నామో ఆ విషయాన్ని మనము ప్రవచనాల ద్వారా మనం చూస్తూ ఉంటాము. మరి ప్రవచనాలను మనం ఎందుకు పఠించాలి అంటే మనం చూచి ఉన్నాం, 4 విషయాలు చూచాము. 5వదిగా మనకి దేవుని యొక్క ఉద్దేశాలని, దేవుని యొక్క ఇటర్నల్ ట్రూత్ ని మనకి ప్రవచనాలు తెలియచేస్తా ఉన్నాయి. దేవుని యొక్క ఇటర్నల్ ట్రూత్ ని ప్రవచనాలు, నిత్యత్వపు సత్యాన్ని, ఓకే, మరి హెవెన్లీ విజ్డమ్ ని ప్రవచనాలు మనకి ఇస్తా ఉన్నాయి. అద్భుతంగా మరి మనకి న్యూ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి
ప్రవచన గ్రంథం రెవల్యూషన్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, మనకి ఏం కనిపిస్తా ఉంది? గాడ్ హ్యాడ్ ఓపెన్ ద డోర్ ఆఫ్ హెవెన్, పరలోకపు ద్వారాన్ని ఆయన తెరిచి చూపించాడు. ఆయన ఏం జరుగుతుందో నిత్యత్వంలో, పరలోకంలో ఏమి జరుగుతుందో వాటిని మానవాళికి ఆయన వివరించడానికి చూస్తాను. అంచేత ప్రకటన గ్రంథంలో మనకి ఒక మనకి సైమల్టేనియస్ గా కనపడేటువంటి విషయం మనకి ఏమిటంటే పరలోకము తర్వాత భూలోకం, భూలోకం. పరలోకములో ఒక డిసిషన్ తీసుకుంటారు, భూలోకంలో మరి అది నెరవేర్చబడ్డు. సో ఆ యొక్క ఎంతో అవినాభావ సంబంధం పరలోకానికి భూలోకానికి ఉన్నట్లుగా మనం ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో మరి పరలోకంలోని సంగతులను మనము ఆ కిటికీ తెరిచినప్పుడు, లైక్ వెన్ గాడ్ హ్యాడ్ ఓపెన్ ద డోర్ ఫర్ అస్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్. ఎప్పుడైనా మనం ఆ దృష్టితో ఆ పరలోకాన్ని మనం చూడాలి అనేటువంటి ఆశ మనం కలిగినప్పుడు మనం ప్రకటన గ్రంథానికి మనం వెళ్ళాలి. ప్రకటన గ్రంథంలో పరలోకంలో జరిగిన సంగతులన్నీ కూడా మనకు దృశ్య రూపకంగా ఇవ్వబట్టాన్ని మనం చూస్తా ఉన్నాము. రైట్. సో ఇవి మనము ఈ యొక్క 5 విషయాలను కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారం అంటున్నాం. మరి ప్రవక్తలను గురించినటువంటి మరి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి ప్రవక్తల యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తాము. మరి దేవుని యొక్క ప్రవక్తల ట్రూ ప్రాఫిట్స్, ద నేచర్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రూ ప్రాఫిట్స్, నిజమైనటువంటి ప్రవక్తల యొక్క లక్షణాలను మనం చూడాలి. ఇంతకుముందే మీకు చెప్పినాను, మరి నబీ అనేటువంటి పదాన్ని 300 సార్లు, ప్రవక్తకు అనౌన్సర్ అనేటువంటి మాట కొరకు మరి 300 సార్లు ఆ యొక్క నబీ అనేటువంటి ప్రవచనాన్ని, ఆ మాటను ఉపయోగించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి ఎక్కడైతే మరి దేవుని యొక్క నిజమైన ప్రవక్తలు ఉంటారో అక్కడ అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు అనే విషయాన్ని మనకి ముందుగానే దేవుడు బయలుపరిచినాడు. మోషే ద్వారా పంచకాండ గ్రంథాల్లోనే మనం చూస్తూ ఉంటాం. మరి ఆ యొక్క నిజమైన ప్రవక్తలకు అబద్ధ ప్రవక్తలకు ఉన్నటువంటి తేడాను మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పింది, అబద్ధ ప్రవక్తలు మరి ట్విస్ట్ చేసి చెప్తారు, దేవుని వాక్యాన్ని ట్విస్ట్ చేసి చెప్తూ ఉంటారు. కానీ నిజమైన ప్రవక్తలు దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా మరి చెప్తారు. సో మరి అబద్ధ ప్రవక్తలు స్వలాభము కొరకు వారు ప్రయాసపడతారు. దే ఆర్ సెల్ఫ్ సెంటర్డ్. సో ఎనీ లీడర్ హూ ఇస్ ఎ సెల్ఫ్ సెంటర్డ్ ఈజ్ ఎ ఫాల్స్ ప్రాఫిట్, మరి ఫాల్స్ ప్రీచర్. మరి స్వతహాగా స్వార్థం కొరకు, స్వార్థం అంటే కేవలము ధనార్జన గురించిన స్వార్థమే కాదు, మరి పేరు ప్రఖ్యాతులను గురించిన స్వార్థం కూడా స్వార్థమే. మరి తాను కన్సాలిడేట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం కూడా స్వార్థమే. మరి పోటీ తత్వాన్ని కలిగి ఉండటం కూడా స్వార్థమే. దర్ ఆల్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫాల్స్ ప్రాఫిట్స్, మరి అబద్ధ ప్రవక్తల యొక్క లక్షణాలు. మనకి బిలాము ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా మనకు కనిపిస్తా ఉన్నాడు. ముందుగానే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు దేశంగా ఏర్పడుతున్నప్పుడే పంచకాండ గ్రంథాల్లోనే అబద్ధ ప్రవక్తలు నిజమైన ప్రవక్తలకు ఉన్నటువంటి తేడాను ఆయన చూపించడాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ద్వితీయోపదేశకాండ గ్రంథం 18వ అధ్యాయంలో 14 నుండి 22 వచనాల్లో ఈ యొక్క విషయాన్ని మనము గమనించగలము. అయితే ప్రవక్త ఎలా ఉంటాడు అని అంటే, ప్రవక్త దేవుని చేత పిలువబడిన వాడుగా ఉంటాడు. దేవుని యొక్క హీఈస్ కాల్డ్ బై గాడ్ అండ్ హీ స్పీక్స్ ఫర్ గాడ్. He was called by God and he speaks for God. ఇర్మియా గ్రంథం మరి 1వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు. ప్రతి కాలింగ్ లో కూడా మనం చూసేది ఏంటంటే, ప్రవక్త తన యొక్క బలహీనతను ఒప్పుకుంటూ ఉంటాడు. తన బలహీనతను దేవుడు కూడా ఆ యొక్క ప్రవక్త యొక్క బలహీనతలో ఎష్యూరెన్స్ ఇవ్వటాన్ని మరి మనం చూస్తూ ఉంటాం. మోషేను పిలిచినప్పుడు నేను నోటి మాంద్యం గలవాడును అంటాడు. మోషేను పిలిచినప్పుడు నేను నోటి మాంద్యం గలవాడును అంటాడు.
మరి ఇర్మియాని పిలిచినప్పుడు నేను బాలుడను అంటాడు. నేను బాలుడను అంటాడు. మరి దేవుడని యెహోవా ఏమంటాడంటే నువ్వు బాలుడను అనవద్దు అంటాడు. నువ్వు బాలుడను అనవద్దు అంటాడు. మోషేతో నీ నోటి మాంద్యం విషయంలో నీకు సహోదరుని నేను నీకు ఇస్తున్నాను అంటాడు. వెన్ గాడ్ కాల్స్ దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ టు గాడ్. దేవునికి రెండవ ఆలోచన లేదు. మరి చాలాసార్లు సంఘంలో మరి మనము ఆలోచన చేసినట్లయితే సహజంగా ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీ ఎవరికైనా అప్పచెప్తున్నట్లయితే దే గివ్ ఎక్స్క్యూజెస్. ఇది నా చేత కాదు, ఇది నా చేత కాదండి అంటారు, రైట్? ఎందుకనంటే అది పాస్టర్స్ ప్రాబ్లం. పాస్టర్ గారు ఆ వ్యక్తిని సరిగా అవగాహన చేసుకోలేక మరి ఒక రాంగ్ రోల్ ఇవ్వచ్చు, ఒక రాంగ్ పోర్ట్ఫోలియో ఇవ్వచ్చు, రాంగ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వచ్చు. ఆ వ్యక్తి దాన్ని నిరాకరించవచ్చు. కొంతమంది నిరాకరించకుండా కూడా వారు తీసుకోవచ్చు. కానీ ఎండ్ రిజల్ట్ అంటే ఫెయిల్యూర్. దేవుడు మరి ప్రవక్తలను పిలుచుకున్నప్పుడు నేను పిలుచుకున్నాను అని చెప్పినప్పుడు వారు తమ బలహీనతలు చెప్తా ఉన్నారు. నేను నోటి మాంద్యం గలవాడిని అంటున్నాడు, నేను బాలుని అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఐ నో దెమ్ బట్ ఐఎమ్ కాలింగ్ యూ, నేను పిలుస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రవక్తలు ఎప్పుడు కూడా దేవుని చేత పిలువబడిన వారుగా వారు ఉంటున్నారు. దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు వారు మాట్లాడేవారుగా వారు ఉంటున్నారు. దే డోంట్ సీ ద రిజల్ట్స్. వాళ్ళు దీనివలన ఏమి జరుగుతుంది అని చూడరు. వారు దేవుని కొరకు మాట్లాడతారంతే. దేవుడు వారిని తన కొరకు మాట్లాడనిమ్మని ఆయన అడుగుతూ ఉంటాడు. మరి మనం ఒకసారి యోనా గ్రంథాన్ని మనం పరీక్షించినట్లయితే యోనా గ్రంథంలో దేవుడు యోనాను పంపిస్తూ ఉన్నాడు, తన కొరకు మాట్లాడమన్నాడు. నినివే వారితో తన కొరకు మాట్లాడమన్నాడు. యోనా మరి మనము ఎలాగన థియోలాజియన్స్ గా మనం ఒక్కొక్కసారి దేవుని గుణాలని మనము ఎలా దుర్వినియోగం చేస్తామో మనం చూస్తూ ఉంటాం, రైట్? సో అందుకనే ఈ మాట చెప్తూ ఉంటాను నేను. డిఎల్ మూడీ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ స్టీలింగ్ nuts and bolts from a railway track, if a person is stealing nuts and bolts from a railway track and you want to change him, so you give him education, and towards the end of his education he will steal the whole railway track అంటాడు. ఒక వ్యక్తి రైలు పట్టాల దగ్గర ఆ నట్స్ అండ్ బోల్ట్స్ ని దొంగిలిస్తున్నట్లయితే అతను బాగు చేయాలని నువ్వు తలంచి అతనికి చదువు చెప్తే తన చదువు పూర్తయ్యే లోపల మొత్తం రైలు పట్టాలని ఎత్తుకెళ్ళిపోతాడు అని చెప్తాడు. నేనేమన్నానంటే కంటిన్యూయేషన్. అతనికి థియలాజికల్ ఎడ్యుకేషన్ ఇస్తే రైలు పట్టాలను ఎత్తుకుపోవటమే కాదు, కానీ హీ విల్ గివ్ ఏ థియలాజికల్ జస్టిఫికేషన్. మరి తాను సమర్థించుకుంటాడు, దైవికంగా సమర్థించుకుంటాడు అని చెప్తూ ఉన్నాను. సో మ్యాన్స్ ఎసెన్షియల్ నేచర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి యోనా గ్రంథంలో కూడా మనం కనపడేది అదే. యోనాని దేవుడు కొరకు మాట్లాడమన్నాడు. యోనా దేవుని గుణాలను ఉపయోగించుకుని ఆయన ముందుగానే ఆలోచన చేశాడు. దేవుడు పశ్చాత్తాపడితే కరుణించేవాడు కాబట్టి ఒకవేళ ఇంత ఉగ్రత వస్తుందని చెప్తే వాళ్ళు పశ్చాత్తాపడితే కరుణిస్తాడు. నేను ఇక నినివే వారి విషయంలో చూడవలసినటువంటి ఉగ్రతను, ఎందుకు అనంటే నినివే వారు ఇశ్రాయేల్ ప్రజలను బహుగా వారు శోధించారు, హింసించారు. సో దే డెమాన్స్ట్రేటెడ్ దేర్ వికెడ్నెస్ అగైన్స్ట్ ది పీపుల్ ఆఫ్ గాడ్. అంచేత వీరు పొందవలసిన శిక్ష పొందకుండా వీరు చచ్చిపోతే ఎలాగా? కాబట్టి దేవుడు క్షమించాడు. వీరు పశ్చాత్తాపడ్డారంటే దేవుడు క్షమిస్తాడు. కాబట్టి వీరు పశ్చాత్తాపడకుండా ఉండాలి అని అంటే నేను వెళ్లకుండా ఉండటం మంచిది. చూసారా ద థియలాజికల్ జస్టిఫికేషన్ దట్ జోనా ఇస్ గివింగ్. మనకు తెలుసు ఫస్ట్ చాప్టర్ యొక్క ఎండింగ్ నుంచి సెకండ్ చాప్టర్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. థర్డ్ చాప్టర్ లో మళ్ళీ దేవుడు అని యెహోవా మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి నినివే వారికి స్పీక్ ఆన్ మై బిహాఫ్.
ద రిజల్ట్స్ దే, యూ షుడ్ నాట్ లుక్ ఎట్ ద రిజల్ట్స్. ఒక యోహానా మాత్రం చూస్తూ ఉన్నాడు, మరి ఈ ప్రజలు ప్రకటించిన తర్వాత ఏమవుతుంది అని చూస్తూ ఉన్నాడు దూరం నుండి. కానీ అగ్ని రాలేదు, కానీ ప్రజల్లో నుండి కన్నీరు వచ్చింది, దేవుడు వారిని కనుకరించాడు. అంచేత యోనా కోపగించుకుంటాను మనం చూస్తాం. ఆఫ్ కోర్స్ ద హోల్ బుక్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ, మనం చెప్పలేం, కానీ ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ప్రవక్తలు దేవుని కొరకు మాట్లాడతారు, దే స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్, కమ్ వాట్ మే, ద రిజల్ట్స్ మే వ్యారీ. మరి ఇర్మియా ప్రవచించినప్పుడు వారు వారు పశ్చాత్తాపడలేదు, వారు చెరలోనికే వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి ఎప్పుడు కూడా ఒక విషయం జ్ఞాపం చేసుకోవాలి, ప్రవక్తల ప్రవచనాలు 100% నిజం అవుతాయి. దేర్ దేర్ 100% దేర్ ట్రూ, 100% నిజం అవుతాయి. నేను మరి ఒక లిబరల్ కాలేజ్లో ఉన్న మరి ఆయన ఒక 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 ప్రొఫెసర్ స్టేట్మెంట్ ఇచ్చిన మాట ఏంటంటే, ఆయన ప్రాఫెసీస్, ఆ ప్రవచనాలన్నీ నెరవేరవండి, నిజమైన ప్రవక్త చెప్తాడు కానీ నెరవేరవు అన్నాడు. ఒక్కోసారి నెరవేరకపోవచ్చు అన్నాడు. అది రాంగ్ స్టేట్మెంట్ అన్నమాట. నిజమైన ప్రవక్త మాట్లాడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతాయి. అయితే వెంటనే నెరవేరకపోవచ్చు. ప్రవక్త చూచింది చెప్తాడు, కానీ టైమింగ్స్ ని, ఆయన ప్రిసైజ్ టైమింగ్స్ ని ఇచ్చేటువంటి ఆ యొక్క క్రమాన్ని దేవుడు ప్రవక్తలకు ఇవ్వలేదు. దేవుడు ఆయన చిత్తము చొప్పున ప్రవచనాల్ని నెరవేరుస్తాడు. సో సో ప్రవక్త యొక్క రెండవ లక్షణం ఏమిటంటే, అతని యొక్క ప్రవచనాలు మరి 100% నిజం అవుతాయి. మరి దేవుని యొక్క ప్రవక్త యొక్క మరి మూడవ లక్షణం ఏమిటి అంటే, మరి ప్రవక్తలు ఈ లోక సంబంధమైన వాటి మీద ఆధారపడరు. వారి యొక్క ప్రవచనాలకి బేసిస్ దేవుని ఈ ఇహలోక సంబంధమైనవి కాదు. వారి యొక్క ప్రవచనాలకి బేసిస్ ఎవరంటే దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడు ఏదైతే, ప్రవక్తలు ఏదైతే చూచారో, ఏదైతే విన్నారో దేవుని దగ్గర నుండి, ఏదైతే అనుభవించారో వాటినే వారు చెప్తారు. రైట్? సో ప్రవక్తల యొక్క ప్రవచనాలకి ఆధారం, ఎవిడెన్సెస్ ఆర్ నాట్ ఫౌండ్ ఆన్ ది ఎర్త్లీ థింగ్స్, దే ఆర్ ఫౌండ్ ఆన్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని మీద ఆధారపడి, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుసరించి, దేవుని యొక్క మాటను అనుసరించి ఆయన ప్రవక్తలు మాట్లాడతారు. సో అంచేత ప్రవక్తల యొక్క ప్రవచనాలు మరి ప్రాముఖ్యంగా దేవుని మీద ఆధారపడినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రవక్తల యొక్క ప్రవచనాలని ప్రతిసారి కూడా మరి ఆయన స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. హీ ఎస్టాబ్లిషెస్, వెన్ ద ప్రాఫెసీ went forth from a prophet and he establishes them through miracles. ఆయన ప్రవచనాలని స్థిరపరిచేవాడుగా మరి ఉన్నాడు. ఆయన ప్రవక్తల యొక్క ప్రవచనాలని స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. మరి ప్రవచనాలన్నీ కూడా, ది పవర్ డజంట్ లై ఇన్ ద ప్రాఫిట్, ద పవర్ లైస్ ఇన్ ది prophecy. I want you to underline this statement. So the power lies, the God's power lies not in the prophet, but in the prophecy. దేవుని యొక్క శక్తి ప్రవక్త మీద లేదు, కానీ దేవుని యొక్క శక్తి ప్రవచనంలో ఉన్నది. దేవుని యొక్క శక్తి ప్రవచనంలో ఉంది. సో అండర్లైన్ దిస్ స్టేట్మెంట్. సో ప్రవక్త పడిపోవచ్చు, ప్రవక్త తన యొక్క బలహీనతను కనపరచవచ్చు యోనా లాగా, కానీ ప్రవక్తలో దేవుని శక్తి కాదు, ప్రవచనంలో దేవుని యొక్క శక్తి ఉన్నది అనే విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన వారమై ఉంటాము. అంటే దాని అర్థం మరి ప్రవక్త పాపం చేస్తాడని కాదు, కానీ ప్రవక్త దేవుని ఎడల, నిజమైన ప్రవక్త దేవుని ఎడల నిరంతరం కూడా భయం కలిగిన వాడుగానే ఉంటాడు. దేవుని ఎడల భయం కలిగిన వాడుగా ఉంటాడు. ఇవి ప్రవక్తల యొక్క
లక్షణాలుగా మనము గుర్తుపెట్టుకోవాలి. నిజమైన ప్రవక్త యొక్క లక్షణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్తలు ఎలా మాట్లాడారు అని అంటే, ప్రవక్తలు 3 రకములుగా వారు మాట్లాడారు. 3 రకములుగా మాట్లాడారు. ఒకటి, దస్ సేస్ ద లార్డ్, మరి ఇదే యెహోవా వాక్కు అనేటువంటి విషయాన్ని అది మాటల పూర్వకంగా చెప్పి ఉన్నారు. ఆయన చెప్పిన మాటను ఆరకల్స్ అంటాం కదా, ఆయన చెప్పిన మాటలను ఉన్నట్లుగా వారు మాట్లాడారు. దస్ సేస్ ద లార్డ్, ఇదిగో ఇదే యెహోవా వాక్కు విషయాన్ని చెప్పినారు. రెండవదిగా దృశ్య రూపకంగా వారు మాట్లాడారు. ఇమేజరీస్, నడికట్టు కట్టుకోమన్నాడు, దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ పాత పెట్టమన్నాడు, పాత పెట్టిన తర్వాత తిరిగి తీసుకురమ్మన్నాడు, దాన్ని తీసుకొచ్చిన తర్వాత అదంతా చీకిపోయింది. ఏంటి అని అంటే చెప్తున్నాడు ప్రవక్త, ఇలా మీరు చెదిరిపోతారు, డిసింటిగ్రేట్ అయిపోతారు. ఇది దృశ్యాన్ని చూపిస్తున్నాడు. హి హస్ షోన్ ఎన్ ఇమాజినరీ, హి హస్ షోన్ ఎన్ ఇమాజినరీ. యోనా గ్రంథంలో కూడా ఆ యొక్క ఇమాజినరీని చూపించటాన్ని మనం చూస్తా ఉన్నాము. రైట్, ప్రవక్తలు మాటల ద్వారా మాట్లాడతారు, ఇమేజెస్ ద్వారా, ఇమేజరీస్ చూపించడం ద్వారా, ఇలిస్ట్రేటివ్ గా వారు దేవుని యొక్క సత్యాన్ని తెలియజేస్తారు. రైట్, మరి మూడవదిగా వ్రాతపూర్వకంగా తెలియజేస్తారు. వారు వ్రాతపూర్వకంగా తెలియజేస్తారు. ప్రవచనాలు, మరి ప్రవచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, మొదటిగా ఖండిస్తారు. ప్రవక్తలు పాపమును ఖండిస్తారు. అలానే ప్రవక్తలు రాబోయేటువంటి దేవుని యొక్క కనికరాన్ని ప్రవచిస్తూ వాదార్చువారుగా కూడా వారు ఉండటాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. పాపాన్ని గద్దిస్తారు, ఖండిస్తారు. పశ్చాత్తాపం కొరకు వారు మరి పిలుపునిస్తారు. రిపెంట్, పశ్చాత్తాపడండి అని హెచ్చరిక చేస్తారు. అవిధేయతను గురించి హెచ్చరిక చేస్తారు. నువ్వు వెళ్తున్నటువంటి అవిధేయ మార్గం గురించి వారు మాట్లాడతారు. మరి వారు ప్రవక్తలు భవిష్యత్తుని గురించి చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తలు భవిష్యత్తుని గురించి మాట్లాడతారు, రాబోయే ఉగ్రత గురించి మాట్లాడతారు, రాబోయే కనికరాన్ని గురించి మాట్లాడతారు, రాబోయే మెస్సేను గురించి కూడా వారు మాట్లాడి ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్ ప్రాఫెసీ ఈజ్ క్రిస్టోసెంట్రిక్. ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు కేంద్రితమైనటువంటి ప్రవచనాలుగా గుర్తుపెట్టుకోవాలి. మనకి లూకా సువార్త 24వ అధ్యాయం 25 నుంచి 27 వరకు మనం చదివినట్లయితే, తర్వాత తిరిగి 44వ వచనాన్ని మనం చదివినట్లయితే, మనకి అక్కడ ఎలా ప్రవచనాలను క్రీస్తు కేంద్రితంగా ఉన్నాయో మనం అక్కడ చూడవచ్చు. యేసు ప్రభువారు ఆ యొక్క 44వ వచనంలో, దానికి ముందుగా కొంచెం మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనల్లో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ కూడా నెరవేరవలసి ఉన్నవి అని నేను మీతో చెప్పిన మాట చొప్పున నెరవేరి ఉన్నవి. They were all fulfilled. The Christocentric prophecy. Prophecies అందరూ కూడా మెస్సేని గురించి ప్రవచనం చెప్పి ఉన్నారు. మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ అవన్నీ కూడా నాలో నెరవేరాయి అని చెప్తాను. యేసు ప్రభువు చెప్పి ఉన్నారు. అక్కడితో ఆగకుండా ఆయన లేఖనములను గ్రహించినట్లుగా, ప్రవచనాలు గ్రహించినట్లుగా అని మనం రాసుకోవాలి. అక్కడ లేఖనములను గ్రహించినట్లుగా, ప్రవచనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచెను అని మనం చూస్తాం. ఆయన వారి మనస్సును తెరచెను. సో అంచేత మన యొక్క క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితము ప్రవచనాల మీద ఆధారపడి ఉంది. ప్రవచనాల మీద ఆధారపడి ఉందంటే
ప్రస్తుత కాలంలో కొంతమంది తమ తాము ప్రవచించుకుంటూ తమ తాము ప్రవక్తలుగా చెప్పుకుంటూ తాము చెప్పేటువంటి ప్రవచనాల మీద కాదు, ప్రవచనము క్రీస్తు కేంద్రితమైంది, క్రిస్టోసెంట్రిక్. పాత నిబంధన గ్రంథంలో ఇవ్వబడినటువంటి, కొత్త నిబంధన గ్రంథంలో ఇవ్వబడినటువంటి క్రీస్తు యేసు ప్రభువారు చుట్టూ ఉన్నటువంటి ప్రవచనాల మీద ఆధారపడి ఉంది క్రైస్తవ జీవితము. Prophecies are Christocentric. Christian life is prophetic centric. Prophecies are Christocentric. ప్రవచనాలు క్రీస్తు కేంద్రితమైనవి. క్రైస్తవ జీవితము ప్రవచనాల కేంద్రితమైంది. ఎందుకు మనం క్రీస్తు కేంద్రితంగా మన క్రైస్తవ జీవితం ఉండాలంటే ప్రవచనాలను మనం అర్థం చేసుకోవాలి. అందుకని యేసు ప్రభువారు ఏం చేశారు? పునరుద్ధరణుడైన యేసు ప్రభువారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచినాడు. ఇప్పుడు మనం అపోస్తల కార్యం గ్రంథానికి మనం వచ్చినట్లయితే, అపోస్తల కార్యం గ్రంథంలో ఏ ఒక్క అపోస్తలుడైనా వారు తమ యొక్క వ్యక్తిగతమైన అనుభవాల్ని వారు చెప్పారా? వారు వాక్యాన్ని, యేసు ప్రభువారిని ప్రకటిస్తున్నప్పుడు వ్యక్తిగతమైన అనుభవాల్ని చెప్పారా? నేను పలానా సమయంలో నేను ఇలా ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఇలా వచ్చారు, మరి నాకు ఈ దర్శనం ఇచ్చారు, ఇట్లా మనము వ్యక్తిగతమైన అనుభవాల్ని రొమాంటిసైజ్ చేసి చాలా దాన్ని విస్తృతపరిచి దాన్ని బాగా మసాలా వేసి చెప్తూ ఉంటారు కొంతమంది వ్యక్తిగతమైన అనుభవాన్ని. అలా యేసు ప్రభువారు చెప్పారా? యేసు ప్రభువారు శిష్యులు అపోస్తలులు చెప్పారా అంటే నెవర్. అపోస్తల కార్యం గ్రంథంలో ఎక్కడ కూడా ఆ రొమాంటిసైజ్డ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ని ఎక్కడ కూడా చెప్పినట్లుగా మనకి కనపడదు. కానీ వారు ఏం చెప్పారు? లేఖనముల యొక్క నెరవేర్పును వారు చెప్పారు. ప్రవచనము క్రీస్తు కేంద్రితమైంది. ప్రవచనములను గ్రహించినట్లుగా అపోస్తలుల యొక్క మనసును తెరిచాడు ప్రభు. వారి మనసును తెరిచాడు. తెరవబడినటువంటి మనసుతో అపోస్తల కార్యం గ్రంథంలో మనం చూసేది ఏమిటంటే, ప్రవచనానుసారముగా ప్రవచనమును బట్టి యేసు ప్రభువారు ఎందుకు పునరుద్ధానుడై ఉన్నాడో, ఎలా పునరుద్ధానుడై ఉన్నాడో వారు చెప్పారు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, మరి పెంతెకోస్ట్ దినమందు ద ఫస్ట్ మెసేజ్ ఆఫ్ పీటర్, మొదటి ప్రసంగం, పేతురు యొక్క ప్రసంగంలో ఏ ప్రవచనాన్ని ఎత్తి ఆయన మాట్లాడినాడు? ఆయన ఏవేలు ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడాడు. ఏవేలు ప్రవచనాన్ని వివరించడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనము ప్రవచనానుసారముగా మనం ప్రవచనాల్ని అనుసరించి మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. అపోస్తల కార్యం గ్రంథం అంతట్లో కూడా యేసు ప్రభువారు ప్రవచనముల నెరవేర్పుగా వారు ప్రకటించడాన్ని మనం చూస్తా ఉన్నాము. కాబట్టి మనము యేసు ప్రభువారు ప్రవచనాలని ఎలా వివరించారు ప్రవక్తలు అంటే, మొట్టమొదటిగా మరి వారు మెస్సీని గురించి ముందుగానే వారు చెప్పారు. 1000 ఏండ్ల పరిపాలన గురించి ముందుగానే వారు చెప్పారు. దేవుని యొక్క ప్రణాళిక యేసు ప్రభువారి నందు సంపూర్ణం చేయబట్టాన్ని వారు చెప్పడాన్ని మనము గమనించవలసిన వారం ఏంటున్నాం. కాబట్టి ప్రాఫెసీ ఈజ్ ఆల్వేస్ క్రిస్టోసెంట్రిక్, క్రీస్తు కేంద్రితమైనదిగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారం ఏంటున్నాం. చివరిగా మనము చదవబోయేటువంటి ఈ యొక్క ప్రాఫిటిక్ బుక్స్ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మనము ఈ యొక్క యెషయా గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా ఉన్న ప్రవచనాల్ని 2 భాగములుగా మనం విభజించినాము. మొట్టమొదటిది మేజర్ ప్రాఫిట్స్ గా, రెండవది మైనర్ ప్రాఫిట్స్ గా మనం విభజించాము. మేజర్ ప్రాఫిట్స్ అండ్
జూయిష్ ఆర్డర్ లో మనం ఏం చూచాము? ఫార్మర్ ప్రాఫిట్స్, లేటర్ ప్రాఫిట్స్ గా మనం చూచాము. ఫార్మర్ ప్రాఫిట్స్ వారు ఏం చేశారు? యూదుల యొక్క, ఇజ్రాయెల్ దేశం యొక్క చరిత్రను రాశారు. 1-2 శామ్యూయల్, మరి 1-2 కింగ్స్ అండ్ క్రానికల్స్ మనం చూస్తా ఉన్నాము. వారు చరిత్రను రాసిన వారు ఫార్మర్ ప్రాఫిట్స్. లేటర్ ప్రాఫిట్స్ ఏం చేశారు? ఇప్పుడు మనం చూసేటువంటి యెషయా గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్న వాటిని లేటర్ ప్రాఫిట్స్ అన్నారు. వారు వ్రాతపూర్వకమైన ప్రవచనాలని వారు ఇచ్చి ఉన్నారు. ఇంతవరకు కూడా మనం మాట్లాడుకున్నవన్నీ కూడా మరి వారిలో నెరవేరటాన్ని మనం చూస్తా ఉన్నాము. కానీ ఇక్కడ మనం చూసే యెషయా గ్రంథం నుంచి మరి మలాకి గ్రంథం వరకు మనం చూసేటువంటి డివిజన్ ఏంటంటే, మనము మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ గా మనం చూస్తూ ఉన్నాము. వాల్యూమ్స్ ని బట్టి వారు రాసిన కంటెంట్ ని అనుసరించి మరి ఎక్కువగా వ్రాసిన వారిని యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, వారిని మనం ఏం చేస్తున్నాము? మేజర్ ప్రాఫిట్స్ గా మనం చూస్తా ఉన్నాము. మైనర్ ప్రాఫిట్స్ ఎవరు? మిగిలినటువంటి వారందరికీ కూడా మైనర్ ప్రాఫిట్స్ గా మనం హోషియా నుంచి మిగిలిన వారందరికీ కూడా మనము మైనర్ ప్రాఫిట్స్ గా మనం చూస్తా ఉన్నాము. రైట్, అది మొదటి డివిజన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, రెండవదిగా మన యొక్క ప్రాఫిట్స్ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ప్రీ ఎగ్జైలిక్ ఈ యొక్క యెషయా గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా ప్రాఫిట్స్ ని 3 కాలక్రమంలో 3 ప్లస్ ప్రీ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్, చెరకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలు, రెండవదిగా ఎక్సైలిక్ ప్రాఫిట్స్, చెరలో ఉన్న ప్రవక్తలు, మూడవదిగా చెర తర్వాత ప్రవక్తలు. 3 భాగాలుగా మనం చూడవచ్చు. ఓకే, ప్రీ ఎక్సైలిక్ ప్రాఫిట్స్, చెరకు ముందుగా ప్రవచించిన వారు. ఎక్సైలిక్ ప్రాఫిట్స్, చెరలో ఉన్నవారు. మూడవదిగా పోస్ట్ ఎక్సైలిక్ ప్రాఫిట్స్. ఈ 3 కాలక్రమం అనుసరించి ఈ 3 భాగములుగా వారిని మనం విభజించవచ్చు. రైట్, మరి ఈ యొక్క ప్రవక్తలు మరి చెర నుండి చెరలో ఉన్నటువంటి చెరకాలంలో రాసినటువంటి ప్రవచనాలు, చెరకు ముందు రాసినటువంటి ప్రవచనాలు, చెర తర్వాత రాసినటువంటి ప్రవచనాల్ని మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రవచనాల్లో మెస్సయ 1000 ఏండ్ల పరిపాలన గురించి కూడా వారు రాయటాన్ని మనము చూస్తూ ఉన్నాము. సెకండ్ కమింగ్ గురించి మనము స్పష్టంగా మనము చూడవచ్చు. రైట్, సో ఇది మనము ఈ రోజున మనం ప్రాఫిట్స్ గురించి నేర్చుకున్నటువంటి విషయాలు. వచ్చే మరి క్లాస్ నుంచి మరికొన్ని ప్రాఫిట్స్ గురించిన మరికొంత క్లుప్తమైన సమాచారాన్ని ఇచ్చి నేను తిరిగి ఇక మేజర్ ప్రాఫిట్స్ లోనికి వస్తాను. మేజర్ ప్రాఫిట్స్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి మరి యెషయా గ్రంథాన్ని వచ్చేవారు మనము నేర్చుకోబోతా ఉన్నాము. రైట్, సో నేను మీకు చెప్పిన రీతిగా హ్యారిసన్ బుక్ మీరు తీసుకోవాలి. మీ దగ్గర అందరి దగ్గరగా ఉంది సాఫ్ట్ కాపీ. మీరు ప్రాఫిట్స్ ఇంట్రడక్షన్ మీరు చదవాలి. ఆ యొక్క రీడింగ్ మీరు చదివినట్లుగా మీరు నాకు తెలియచేయాలి. రైట్, సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరి మనం చేస్తా ఉన్నాను. మనం క్లాస్ మరి ఇక్కడితో ముగించుకుందాం. తిరిగి నెక్స్ట్ థర్స్డే మనము కలుసుకుందాం. చిన్న మరి ప్రార్థన చేసుకుని మనము క్లాస్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. ఈ సమయంలో మరి సిస్టర్ మెర్లిన్ గారు ప్రార్థన చేస్తారు. మెర్లిన్ గారు ప్రార్థించిన తర్వాత మనం క్లాస్ని ముగించుకుందాం.